హలో గైస్, అందరికీ నమస్తే. సో ఇంకో రివ్యూతో మేము ముందుకు వచ్చేసిన 8 వసంతాలు. 8 కాదు కదా, నాకైతే 2-3 వసంతాలు కూడా కనిపించలేదు గైస్. అస్సలు నచ్చలే నాకు మూవీ. చాలా బోరింగ్ ఉంది, చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా స్లో పేస్డ్గా స్టార్ట్ అయింది మూవీ. అలానే అది ఏమైనా గ్రాఫ్ పైకి కిందకి అవుతుందా అంటే అట్లా ఏమి ఉండదు గైస్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, బెటర్ ఉంది ఫస్ట్ హాఫ్ కంటే. మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి ఈజీగా గెస్ చేయొచ్చు. ఒక ఫైట్ ఎలిమెంట్ ఉంది గైస్, అంతే. ఫైటింగ్ సీన్ ఒక్కటి కొంచెం మంచిగా తీసిరు. అది ఉమెన్ ఒకవేళ అట్లాంటి మార్షల్ ఆర్ట్స్ కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే ఎట్లా సేవ్ అవ్వచ్చు అనేది దీంట్లో ఒక మంచి పాయింట్ లాగా ఫైట్ అనేది పెట్టారు. అంతకుమించి ఇంకేం లేదు మూవీలో. క్లైమాక్స్ విషయానికి వస్తే కొంచెం బెటర్ గైస్. క్లైమాక్స్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం అంతేం లేదు గైస్. ఒక పెద్ద సీరియల్ చూసినట్టే అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ పర్లేదు, కొత్త యాక్టర్స్ కాబట్టి డీసెంట్గానే ఉంది. ఒక మెయిన్ పాజిటివ్ విషయం ఏంటంటే మూవీలో డైరెక్టర్ ఫణీంద్ర నర్సిరెడ్డి గారి స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది గైస్. విజువల్లీ మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క డైలాగ్ చాలా మీనింగ్ఫుల్గా రాశారు. డైలాగ్ వెనుక చాలా మీనింగ్ ఉంది. సో అది మాత్రం ఈ మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్. అసలు మూవీ గురించి కాసేపు పక్కన పెడితే గైస్, మూవీలో మెయిన్ లీడ్స్ చేసిన అతనిలో రవి అనే పర్సన్ నాకు చాలా బాగా తెలుసు అన్నమాట. మేమిద్దరం కలిసి ఒక థియేటర్ యాక్టింగ్ స్కూల్లో కలిసి ట్రావెల్ చేసినాము. థైజ్ అనే ఒక థియేటర్ యాక్ట్లో మెయిన్ లీడ్గా చేసిండు. నేను అదే థియేటర్ యాక్ట్కి స్టేజ్ మేనేజర్గా చేసిన. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 గైస్. సో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. టాటా, బాయ్.